జేఎం కీన్స్ ద్రవ్యత్వాభివృద్ధి వడ్డీ సిద్ధాంతం, లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. జేఎం కీన్స్ ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతడు తన గ్రంథమైనటువంటి ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ. ఇది 1936లో ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథము ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథంలో ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతాన్ని గురించి వివరించాడు. ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతము మనం పరిశీలించినట్లయితే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనే కోరిక లేదా ఆసక్తిని ద్రవ్యత్వాభివృద్ధి అని అంటారు. అంటే ద్రవ్యానికి ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. మిగతా రూపాల్లో ఉంచుకున్న దానికంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనే ఆసక్తినే ద్రవ్యత్వాభివృద్ధి అని అంటారు. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనే ఆసక్తి నుండి దూరం కావాలంటే దానికి వడ్డీ చెల్లించాలి. అంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనే ఆసక్తి నుండి ద్రవ్యాన్ని దూరం కావాలంటే, అంటే ద్రవ్యాన్ని వదులుకోవాలంటే దానికి చెల్లించే ప్రతిఫలమే వడ్డీ అని జేఎం కీన్స్ తెలియజేశాడు. జేఎం కీన్స్ ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతము ద్రవ్య సప్లై పైన, ద్రవ్య డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ ఎక్కడైతే సమానంగా ఉంటాయో అక్కడే వడ్డీ నిర్ణయం అనేది జరుగుతుంది. ద్రవ్యం యొక్క సరఫరా, ద్రవ్య సప్లై అనేది ప్రభుత్వము బ్యాంకింగ్ విధానం మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర బ్యాంకు విధానం మీద ద్రవ్య సరఫరా అనేది ఆధారపడి ఉంటుంది. ద్రవ్య సరఫరా అనేది స్వల్పకాలంలో పెరగదు. కాబట్టి ద్రవ్య సరఫరా అనేది స్థిరంగా ఉంటుంది. కాబట్టి ద్రవ్య సప్లై రేఖ వయక్షానికి సమాంతరముగా ఉంటుంది. ఈ రేఖ అనేది పూర్తి అవ్యాకోశత్వాన్ని కలిగి ఉంటుంది. వయక్షానికి సమాంతరంగా ఉంటుంది. ద్రవ్య సరఫరా అనేది కేంద్ర బ్యాంకు యొక్క ఆర్థిక విధానాల మీద, ద్రవ్య విధానాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రేఖ వయక్షానికి సమాంతరంగా ఉంటుంది. పూర్తి అవ్యాకోశత్వాన్ని కలిగి ఉంటుంది. ద్రవ్య డిమాండ్ జేఎం కీన్స్ అభిప్రాయం ప్రకారము ద్రవ్యత్వాభివృద్ధికి 3 రకాలైన కారణాలు ఉన్నాయి. దాన్నే ద్రవ్య డిమాండ్ అంటారు. ద్రవ్య డిమాండ్ నిర్ణయించే అంశాలు 3. దానిలో ఒకటి వ్యాపార వ్యవహారాల కోసం, ట్రాన్సాక్షన్ మోటివ్. వ్యక్తులు, సంస్థలు కొంత ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో వ్యాపార వ్యవహారాల కోసము ఉంచుకోవడం జరుగుతుంది. వ్యాపార వ్యవహారాల కోసము ఉంచే ద్రవ్యాన్నే వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్యము అని అంటారు. వ్యక్తులకు, సంస్థలకు వచ్చే ఆదాయానికి, వ్యయానికి మధ్య తేడా ఉంటుంది. వచ్చే ఆదాయానికి, చేసే వ్యయానికి ఉండే కాల వ్యవధిని బట్టి ఇక్కడ
వ్యాపార వ్యవహారాల కోసం ఉంచే ద్రవ్య పరిమాణం అనేది ఆధారపడి ఉంటుంది. కాల పరిమితి ఎక్కువగా ఉంటే ఎక్కువ ద్రవ్యము వ్యాపార వ్యవహారాలకు ఉంచుకోవడం జరుగుతుంది. తక్కువగా ఉంటే తక్కువ పరిమాణాన్ని వ్యాపార వ్యవహారాలకు ఉంచుకోవడం జరుగుతుంది. వచ్చే ఆదాయం పరిమాణం ఎక్కువ ఉంటే ఎక్కువ ద్రవ్యాన్ని వ్యాపార వ్యవహారాలకు ఉంచుకోవడం జరుగుతుంది. ఆదాయ పరిమాణం తక్కువ ఉంటే తక్కువ పరిమాణంలో ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తులకు సంస్థలకు వచ్చే ఆదాయము అది చేసే వ్యయానికి మధ్య ఉండే కాలాన్ని బట్టి వచ్చే ఆదాయం పరిమాణం బట్టి వ్యాపార వ్యవహారాల కోసము ద్రవ్యాన్ని ఉంచుకోవడం జరుగుతుంది. వ్యాపార వ్యవహారాల కోసము ఉంచుకునే ద్రవ్యము వడ్డీ రేటు మీద ఆధారపడి ఉండదు. కీన్స్ అభిప్రాయం ప్రకారం వ్యాపార వ్యవహారాల కోసం ఉంచుకునే ద్రవ్యం అనేది వడ్డీ రేటు మీద ఆధారపడి ఉండదు. ఇది వ్యక్తులకు సంస్థలకు వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. రెండవ అంశం ముందు జాగ్రత్త ఉద్దేశం. ముందు జాగ్రత్త కోసం ప్రికాషనరీ మోటివ్. వ్యక్తులు సంస్థలు తమకు వచ్చే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకుంటారు. దీన్ని ముందు జాగ్రత్త కోసము ఉంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఊహించకుండా ఏవైనా ప్రమాదాలు కానీ అనారోగ్యం కానీ పిల్లల విద్యకు సంబంధించింది వివాహాలు ఇంకా ఏవైనా ఊహించని సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతో తమ వద్ద కొంత ద్రవ్యాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఉంచుకునే ద్రవ్యాన్ని ముందు జాగ్రత్త కోసము ద్రవ్యము అని అంటారు. ప్రికాషనరీ. అన్ఫోర్సీన్ కంటింజెన్సీ ఎక్స్పెండిచర్స్ అనేవి జరగవచ్చు. ఊహించకుండా కొన్ని సంఘటనలు జరగవచ్చు. ఊహించకుండా అనారోగ్యం రావచ్చు, లేదంటే నిరుద్యోగము రావచ్చు, లేదంటే యాక్సిడెంట్ జరగవచ్చు. ఇటువంటి సంఘటనలు ఊహించకుండా జరుగుతాయి. వీటి కోసం కొంత ద్రవ్యాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఈ కీన్స్ అభిప్రాయం ప్రకారము ముందు జాగ్రత్త కోసము ఉంచుకునే ద్రవ్య నిల్వలు అనేవి వ్యక్తులకు వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది, వడ్డీ రేటు మీద ఆధారపడి ఉండదు. దీన్ని ఈక్వేషన్ ఈ రెండు అంశాలు అనేవి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఈ రకంగా రాయవచ్చు. M1 = ఫంక్షన్ ఆఫ్ Y. M1 మీన్స్ వ్యాపార వ్యవహారాల ఉద్దేశము, ముందు జాగ్రత్త ఉద్దేశం. ఇవి రెండు కూడా ఆదాయం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి M1 మనీ, ఫంక్షన్ ఆఫ్ ప్రమేయ సంబంధం Y. అంటే ద్రవ్యము ఆదాయము, ఈ ద్రవ్యానికి ఆదాయానికి మధ్యగల సంబంధం గురించి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ M1 అనేది వ్యక్తులకు వచ్చే ఆదాయంలో వ్యాపార వ్యవహారాల కోసము ముందు జాగ్రత్త కోసం చేసే వ్యయం, ఖర్చు. అంటే వ్యాపార వ్యవహారాల కోసం ముందు జాగ్రత్త కోసం దాచిపెట్టుకున్న నగదు నిల్వ గురించి తెలియజేస్తుంది. F అనేది ప్రమేయ సంబంధం తెలియజేస్తుంది. Y అనేది ఆ వ్యక్తులకు వచ్చే ఆదాయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ వ్యక్తులు చేసే వ్యాపార వ్యవహారాల కోసము, వ్యాపార వ్యవహారాల ఉద్దేశం కోసము, ముందు జాగ్రత్త కోసము వ్యక్తుల దగ్గర ఉండే నగదు నిల్వలు అనేవి ఆ వ్యక్తులకు వచ్చే ఆదాయం Y మీద ఆధారపడి ఉంటాయి. అంటే M1 అనేది Y మీద ఆధారపడి ఉంటుంది. మూడో అంశం లాభోద్దేశం. వ్యక్తులు లాభాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తమ దగ్గర ఉండే నగదు నిల్వల్ని పెట్టుబడిగా పెట్టడం అనేది జరుగుతుంది. వ్యక్తులు లాభాలను దృష్టిలో పెట్టుకుని
ద్రవ్య నిల్వల్ని వ్యాపారానికి ఉపయోగిస్తే దాన్ని ఉద్దేశము లేదంటే అంచనా వ్యాపారము అని అంటారు. అంటే ఇక్కడ బాండ్లు కానీ షేర్లు కానీ వాటి విలువ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. బాండ్ల విలువ పెరిగేటప్పుడు అమ్మడం, తగ్గేటప్పుడు కొనడం వంటి చర్యల వలన వ్యక్తులకు ఆదాయము సమకూరుతుంది. అంటే బాండ్ల విలువ తగ్గినప్పుడు బాండ్లు కొని భవిష్యత్తులో బాండ్ల విలువ పెరిగినప్పుడు అమ్మినట్లయితే వ్యక్తులకు లాభం సమకూరుతుంది. ఈ రకంగా ద్రవ్యాన్ని వ్యాపారంలో బాండ్లు కొనడం అమ్మడంలో ఉపయోగిస్తే దానినే లాభోద్దేశము అని అంటారు. లాభాలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తులు తమ దగ్గర ఉండే బాండ్లు అమ్మడం జరుగుతుంది. అమ్మేటప్పుడు వారి దగ్గర ఉండే నగదు నిల్వలు, బాండ్లు అమ్మేటప్పుడు నగదు నిల్వలు పెరుగుతాయి. అదేవిధంగా కొన్నప్పుడు నగదు నిల్వలు అనేవి తగ్గుతాయి. దీన్నే లాభోద్దేశము అని అంటారు. దీన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. ఉదాహరణకు బాండ్ విలువ బాండ్ వాల్యూ 100 రూపాయలు. దీని మీద వడ్డీ బాండ్ విలువ 100 రూపాయలు. వడ్డీ 4% ఉంది. అంటే బాండ్ మొదటి విలువ 100 రూపాయలు, దాని మీద వడ్డీ 4% వస్తుంది. అయితే వడ్డీ రేటు తగ్గితే బాండ్ విలువ అనేది పెరుగుతుంది. వడ్డీ రేటు తగ్గితే బాండ్ విలువ పెరుగుతుంది. దీన్ని వడ్డీ రేటు అనేది వడ్డీ రేటు 4 రూపాయల నుండి 2% తగ్గింది అనుకోండి. తగ్గినప్పుడు బాండ్ విలువ 100 × 4/2, 2 1ల 2 200 రూపాయలు. అదే వడ్డీ రేటు పెరిగితే బాండ్ విలువ అనేది తగ్గుతుంది. ఇక్కడ 100 × 4/8. అంటే ఇక్కడ బాండ్ మీద వడ్డీ రేటు 8% పెరిగింది. పెరగడం వల్ల బాండ్ విలువ తగ్గుతుంది. ఈ రకంగా బాండ్ వాల్యూ అనేది బాండ్కుండే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు మారకపోతే బాండ్ విలువ మారదు. వడ్డీ రేటు 4 రూపాయలు ఉండేటప్పుడు బాండ్ విలువ 100 రూపాయలు. వడ్డీ రేటు 2 రూపాయలకి తగ్గినప్పుడు బాండ్ విలువ అనేది 200 రూపాయలు. అదే వడ్డీ రేటు 8%, వడ్డీ రేటు 8% పెరిగినప్పుడు బాండ్ విలువ 50 రూపాయలు, 50 రూపాయలు. అంటే వడ్డీ రేటు పెరిగితే బాండ్ విలువ తగ్గింది, వడ్డీ రేటు తగ్గితే బాండ్ విలువ పెరిగింది. అప్పుడు వ్యక్తులు వడ్డీ రేటు తగ్గినప్పుడు బాండ్లు కొంటారు, వడ్డీ రేటు పెరిగినప్పుడు బాండ్లు విక్రయిస్తారు. ఈ విధంగా అంచనా వ్యాపారంలో అధిక లాభాలు అనేవి పొందటం అనేది జరుగుతుంది. ఈ రకంగా అధిక లాభాల కోసము ద్రవ్య నిధులని కేటాయించడం జరుగుతుంది. దీనినే లాభోద్దేశము, స్పెక్యులేటివ్ మోటివ్, అంచనా వ్యాపారము అని అంటారు. దీనిని ఈ ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతాన్ని మనకి ద్రవ్యత్వాభివృద్ధికి వడ్డీ రేటుకు ఉండే సంబంధము విలోమ సంబంధం.
ద్రవ్యత్వాభివృద్ధి పెరిగితే వడ్డీ రేటు తగ్గుతుంది, ద్రవ్యత్వాభివృద్ధి తగ్గితే వడ్డీ రేటు పెరుగుతుంది. ద్రవ్యత్వాభివృద్ధికి వడ్డీ రేటు తగ్గితే ద్రవ్యత్వాభివృద్ధి పెరుగుతుంది, వడ్డీ రేటు పెరిగితే ద్రవ్యత్వాభివృద్ధి అనేది తగ్గుతుంది. కాబట్టి వడ్డీ రేటుకు ద్రవ్యత్వాభివృద్ధికి ఉండే సంబంధము విలోమ సంబంధం. కాబట్టి ద్రవ్యత్వాభివృద్ధి రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. దీన్ని ద్రవ్యత్వాభివృద్ధి రేఖ పటం. దీన్ని ఈక్వేషన్ రూపంలో కూడా చెప్పచ్చు. దీన్ని m1 ప్లస్ m2 ఈక్వల్ టు m ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ry గా రాయొచ్చు, ry గా రాయొచ్చు. అంటే m1 అనేది వ్యాపార వ్యవహారాల ఉద్దేశము, ముందు జాగ్రత్త ఉద్దేశం. m2 అనేది లాభోద్దేశం. ఈ రెండు కలిపితే m. దీన్ని m మనకు కావాలంటే, ఈ రెండు కలిపి మనకు కావాలంటే నగదు నిల్వలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి? వడ్డీ రేటు మీద, ఆదాయం మీద ఆధారపడి ఉంటాయి. ఈ రెండు అంశాలు ఆదాయం మీద ఆధారపడి ఉంటాయి, ఇది వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ద్రవ్యత్వాభివృద్ధి రేఖాపటం. ద్రవ్యత్వాభివృద్ధి రేఖాపటం. వడ్డీ రేటు ఇటువైపు ద్రవ్యత్వాభివృద్ధి. వడ్డీ రేటు R దగ్గర ఉండేటప్పుడు ద్రవ్యత్వాభివృద్ధి, ద్రవ్య నిల్వలు OQ. వడ్డీ రేటు R1 పెరిగితే ద్రవ్యత్వాభివృద్ధి తగ్గింది, Q1కి తగ్గింది. వడ్డీ రేటు R2కి తగ్గితే ద్రవ్యత్వాభివృద్ధి Q2కి పెరిగింది. ఇక్కడ వడ్డీ రేటుకు ద్రవ్యత్వాభివృద్ధికి ఉండే సంబంధము విలోమ సంబంధం. కాబట్టి ద్రవ్యత్వాభివృద్ధి రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇది LPC అంటే లిక్విడిటీ ప్రిఫరెన్స్ కర్వ్. ద్రవ్యత్వాభివృద్ధి రేఖ. ద్రవ్యత్వాభివృద్ధి రేఖ మనం పరిశీలించినట్లయితే C బిందువు తర్వాత ఇది X అక్షానికి సమాంతరంగా ఉంది. అంటే ఇక్కడ C నుండి తర్వాత వడ్డీ రేటులో మార్పు ఉండదు. అంటే C తర్వాత ద్రవ్య సప్లై ఎక్కడ వరకు పెరిగిన, అంటే C తర్వాత పెరిగిన వడ్డీ రేట్లో
మార్పు అనేది ఉండదు. ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతం ప్రకారము వడ్డీ రేటు నిర్ణయం, ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతం ప్రకారము సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయం. సమతౌల్య వడ్డీ రేటు అనేది ద్రవ్యానికి ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతం ప్రకారము ద్రవ్య సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ద్రవ్యత్వాభివృద్ధి రేఖనే ద్రవ్య డిమాండ్ రేఖ అని కూడా అంటారు. ద్రవ్య సప్లై రేఖ అనేది బ్యాంకుల యొక్క ప్రభుత్వము కేంద్ర బ్యాంకు యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ద్రవ్య సరఫరా స్థిరంగా ఉంటుంది. ద్రవ్య సరఫరా రేఖ అనేది ఉయక్షానికి సమాంతరంగా ఉంటుంది. పూర్తి అవ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ద్రవ్యత్వాభివృద్ధి రేఖ ద్రవ్య సప్లై రేఖ ఎక్కడైతే ఖండించుకుంటాయో అక్కడే వడ్డీ నిర్ణయం అనేది జరుగుతుంది. దీన్ని ఈ రేఖాపటంలో చూడవచ్చు. ఈ రేఖాపటంలో ఓ అక్షం పైన వడ్డీ రేటుని, ఓఎక్స్ అక్షం పైన ద్రవ్యత్వాభివృద్ధిని గుర్తించాము. ఈ ఎల్పిసి రేఖనే ద్రవ్యత్వాభివృద్ధి రేఖ లేదా ద్రవ్య డిమాండ్ రేఖ. క్యూఎస్ అనేది ద్రవ్య సప్లై రేఖ. ఈ రెండు రేఖలు ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి. వడ్డీ రేట్ అనేది ఓఆర్గా నిర్ణయించాము. కానీ వడ్డీ రేటు ఓఆర్ నుండి OR1 పెరిగితే ఇక్కడ ద్రవ్య డిమాండ్ కంటే ద్రవ్య సప్లై ఎక్కువ. కాబట్టి వడ్డీ రేటు OR నుండి OR1 నుండి ORకి తగ్గుతుంది. అదేవిధంగా ద్రవ్య సరఫరా అనేది వడ్డీ రేట్ అనేది OR2కి తగ్గితే ఇక్కడ ద్రవ్య సప్లై కంటే ద్రవ్య డిమాండ్ ఎక్కువ. కాబట్టి వడ్డీ రేటు పెరుగుతుంది. ఎక్కడైతే ద్రవ్య డిమాండ్ ద్రవ్య సప్లై సమానంగా ఉంటాయో అక్కడే వడ్డీ నిర్ణయం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ బిందువు వద్ద వడ్డీ రేటు నిర్ణయం అనేది జరిగింది. అదేవిధంగా ద్రవ్య డిమాండ్ మారినప్పుడు ద్రవ్య సప్లై మారితే ఇక్కడ పరిమాణంలోను ద్రవ్యత్వాభివృద్ధిలోను అదేవిధంగా వడ్డీ రేటులో మార్పులు సంభవిస్తుంది. దీన్ని మనం 1A
ద్రవ్య సప్లై స్థిరముగా ఉన్నప్పుడు, ద్రవ్య సప్లై స్థిరంగా ఉన్నప్పుడు ద్రవ్య సప్లై స్థిరంగా ఉన్నప్పుడు ద్రవ్య డిమాండ్ పెరిగితే వడ్డీ రేట్లో వచ్చే మార్పుల గురించి తెలియజేస్తుంది. ఈ రేఖాపటంలో మనం ద్రవ్యత్వాభివృద్ధి ఓఎక్స్ అక్షం పైన తీసుకున్నాం, వడ్డీ రేటు ఓవై అక్షం పైన తీసుకున్నాం. ద్రవ్య సప్లై క్యూఎస్ స్థిరంగా ఉంది, ద్రవ్య సప్లైలో మార్పు లేదు. ద్రవ్య డిమాండ్ అనేది లేదా ద్రవ్యత్వాభివృద్ధి రేఖ అనేది ఎల్పిసి రేఖ 1 క్యూఎస్ సప్లై రేఖను ఈ బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ సమతౌల్యంలో ఉంది, వడ్డీ రేటు ఓఆర్గా నిర్ణయించాము. ద్రవ్య సప్లై క్యూఎస్ రేఖ స్థిరంగా ఉండి ద్రవ్యం యొక్క ద్రవ్యత్వాభివృద్ధి రేఖ పెరిగితే వడ్డీ రేటు ఓఆర్ నుండి ఓఆర్ 2కి పెరిగింది, ఓఆర్ 2కి పెరిగింది. ఈ 2 బిందువు వద్ద సమతౌల్యంలో ఉంది. అదే వడ్డీ రేటు ద్రవ్యత్వాభివృద్ధి ఓఆర్ నుండి ఓఆర్ 1కి తగ్గితే ఇక్కడ ఈ రెండు రేఖలు ఈ1 బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇక్కడ వడ్డీ రేటు ఆర్ నుండి R1కి తగ్గింది. అంటే ద్రవ్యత్వాభివృద్ధి పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది, ద్రవ్యత్వాభివృద్ధి తగ్గితే వడ్డీ రేటు తగ్గుతుంది. ద్రవ్య సప్లై స్థిరంగా ఉండి ద్రవ్య డిమాండ్లో మార్పు సంభవించినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది, ద్రవ్య డిమాండ్ తగ్గితే వడ్డీ రేటు తగ్గుతుంది. అంటే ద్రవ్య డిమాండ్కు వడ్డీ రేటుకు ఉండే సంబంధం అనేది అనులోమ సంబంధం. ఒకటి పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. రెండో అంశం ద్రవ్య డిమాండ్ స్థిరంగా ఉండి ద్రవ్య సప్లై మారినప్పుడు వడ్డీ రేటు ఎలా మారుతుంది? YOX
ఈ రేఖాపటంలో ద్రవ్యత్వాభివృద్ధిని x అక్షం పైన తీసుకున్నాం, OY అక్షం పైన వడ్డీ రేటు తీసుకున్నాం. R1 R2 ద్రవ్య సరఫరా అనేది పెరిగింది అనుకోండి, పెరిగితే వడ్డీ రేటు అనేది తగ్గుతుంది. ద్రవ్య సరఫరా తగ్గితే వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే ద్రవ్య సరఫరా తగ్గింది అంటే ద్రవ్య సరఫరా అనేది ఈ బిందువు వద్ద కాకుండా E1 బిందువు వద్ద, ఈ సరఫరా రేఖ అనేది QS అనే రేఖ Q1 S1 రేఖగా ఎడమ వైపు షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అవడం వల్ల E1 బిందువు వద్ద రెండు సమానం కాబట్టి OR వడ్డీ రేటు. ద్రవ్య సరఫరా తగ్గితే వడ్డీ రేటు పెరిగింది. అదేవిధంగా ద్రవ్య సరఫరా పెరిగితే E2 బిందువు వద్ద రెండు రేఖలు సమానం, వడ్డీ రేటు OR2గా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ద్రవ్య సరఫరాకుని వడ్డీ రేటుకు ఉండే సంబంధము అనులోమ సంబంధం. ఒకటి పెరిగితే పెరుగుతుంది, ఒకటి పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఇది పెరిగింది, ఇటు తగ్గింది, తగ్గడం వల్ల తగ్గితే ఇటు పెరిగింది. అంటే సరఫరా తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. ఇక్కడ ఉండే సంబంధము అనులోమ సంబంధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతము విమర్శ. ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతంలో విమర్శలో ఒకటోది, ద్రవ్యత్వాభివృద్ధిలో స్పెక్యులేటివ్ డిమాండ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వడ్డీ రేట్ అనేది స్పెక్యులేటివ్ డిమాండ్కే కాకుండా మిగతా అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. రెండు, ద్రవ్య పరిమాణానికి ధరలకు ఉండే సంబంధం గురించి కీన్స్ వివరించాడు. ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ధరలు అనేవి ద్రవ్య పరిమాణం మీద కాకుండా మిగతా అంశాల మీద కూడా ఆధారపడి ఉంటాయి. తర్వాత వడ్డీ రేటు లేకున్నా ద్రవ్యత్వాభివృద్ధి అనేది మారుతుంది, వడ్డీ రేటుతో సంబంధం లేకుండా. ఉదాహరణకు ఆర్థిక మాంద్యం సమయంలో వడ్డీ రేటుతో సంబంధం లేకుండా ఇక్కడ ద్రవ్యత్వాభివృద్ధిలో మార్పు ఉండొచ్చు. తర్వాత కీన్స్ సిద్ధాంతము అర్ధరహితం. కీన్స్ సిద్ధాంతము అర్ధరహితం. అదేవిధంగా ఇక్కడ కీన్స్ సిద్ధాంతంలో ద్రవ్యత్వాభివృద్ధి రేఖ తప్పుగా పేర్కొనవచ్చు. అంటే ద్రవ్యత్వాభివృద్ధి ఇలా ఉంటుంది అని మనం కరెక్ట్గా చెప్పడానికి వీలుండదు. అదేవిధంగా కీన్స్ 4 ఫలితాల గురించి ప్రస్తావించడం జరిగింది. దానిలో ఒకటోది పెట్టుబడి ఫలితము, రెండోది పొదుపు ఫలితము, 3 ద్రవ్యత్వాభివృద్ధి ఫలితము, 4 ద్రవ్య పరిమాణ ఫలితం. ద్రవ్యత్వాభివృద్ధి ద్రవ్య పరిమాణాన్ని గురించి ఇతను ఈ సిద్ధాంతంలో ప్రాధాన్యత ఇచ్చాడు. పెట్టుబడి ఫలితం గురించి, పొదుపు లేదా వినియోగ ఫలితం గురించి ఈ సిద్ధాంతంలో ప్రాధాన్యత ఇవ్వలేదు.